ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగర్ 2లో భాగంగా ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు కార్యదర్శి దేవ్ జీని లక్ష్యంగా చేసుకుని బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉండటంతో సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగర్ 2లో భాగంగా ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు కార్యదర్శి దేవ్ షీని లక్ష్యంగా చేసుకుని బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు కొనసాగుతుండటంతో సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది వరకు మృతి చెందారు? అయితే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ కూంబింగ్ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇక మావోయిస్టు నిర్మూలనే లక్ష్యంగా మొదలైనటువంటి ఆపరేషన్ కగర్ 2లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని అందుకున్నాయని చెప్పవచ్చు. మరి ఉదయం ఈ రోజు జరిగినటువంటి కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మరిచినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే మృతుల్లో కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు కర్రెగుట్టపై ప్రస్తుతం యుద్ధ రంగంగా మారిందని చెప్పవచ్చు. అయితే కేంద్ర హోంశాఖ నిర్దేశించినటువంటి మార్చి 31వ తేదీ డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో ఇటు భద్రతా బలగాలు ఆపరేషన్ కగర్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. అయితే దాదాపు ఈ భద్రతా బలగాలు సుమారు 5,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కోబ్రా కమాండోలు ఏకకాలంలో అడవిని జల్లెడ పడుతున్నాయి. మరి ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే బలగాలకు ఇటు మావోయిస్టులు తారసపడంతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. అయితే ఈ ఘటనలో 5గురు మావోయిస్టులు అక్కడికక్కడే హతమయ్యారు. ఇంకా ఇప్పటికీ ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. అయితే మావోయిస్టు అగ్రనేత ఉన్నటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతున్నట్లు సమాచారం. అయితే అగ్రనేతలు ఈ ప్రాంతంలోనే ఉన్నారనేటువంటి పక్కా సమాచారంతో బలగాలు చుట్టుముట్టాయి. అడవిని చుట్టుముట్టడంతో ఎటు బోలేని వీనటువంటి పరిస్థితుల్లో ఒక ఇటు ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఇంకా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉంది. మరోవైపు బలగాల వ్యూహంతో ఇటు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పలువురు మావోయిస్టు నేతలు లొంగుబాటుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందుతుంది. అయితే ఆపరేషన్ కగర్ డెడ్ లైన్ కు కేవలం 40 రోజుల సమయం ఉండడంతో ఇక మావోయిస్టులకు మరో అవకాశం లేకుండా పోయింది. అయితే దేవ్జీతో పాటు మరికొంతమంది కీలక నేతలు దొరికితే ఇది మావోయిస్టు రహిత రాష్ట్రంగా, అంటే ఛత్తీస్గఢ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా దిశగా కీలక అడుగు పడ్డట్టు అవుతుంది. దాంతో పాటు ఇటు తెలంగాణలో సైతం మావోయిస్టుల కదలికలు కూడా పెరిగినట్టుగా తెలుస్తుండడంతో నిఘా వర్గాలు కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్టుగా సమాచారం. అయితే దీంతో ఇటు 2 రోజులుగా ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు కదలికలు ఎక్కువగా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఇటు లొంగిపోయారా లేదా ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు దళాలు జిల్లాలోకి చొరబడ్డాయి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసు బలగాలు భారీగా ఇటు కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మావోయిస్టులు బలహీనపడి మిగిలినటువంటి కొందరు ఏదైతే భద్రత కోసం ఈ ప్రాంతానికి వచ్చారనేటువంటి వదంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అప్రమత్తమైనటువంటి పోలీసులు నిన్నటి నుంచి అటవీ ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లాలోని కమలాపూర్ మండలంతో పాటు మరో ప్రాంతంలో కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. మహాముత్తారం అటవీ ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ బలగాలు విస్తృతంగా గాలింపు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు సహాయ సహకారాలు అందుతున్నాయనేటువంటి సమాచారం సైతం ఉందని ఇటు పోలీసుల వర్గాలు చెప్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే
5 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేకపోవడంతో పాటు పోలీసులు సైతం అప్రమత్తత తగ్గించినట్టు సమాచారం. అయితే ఇదే అవకాశంగా తీసుకొని మావోయిస్టులు ఇక్కడికి వచ్చినట్టుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గ్రామాల్లో ఎవరైనా నూతన వ్యక్తులు గాని, ఇటు మావోయిస్టుల కార్యక్రమం సంచరించిన మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఇటు ఛత్తీస్‌గఢ్‌లో అంతమవుతున్న మావోయిస్టులు ఇటు పరిసర ప్రాంతం నుండి లొంగిపోయే దిశగా అగ్రనేతలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. క్రమంలోనే ఇటు తెలంగాణలోకి చొరబడ్డట్టుగా పోలీసు వర్గాలకు సమాచారం అందుతుండడంతో ఇటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో భారీగా బలగాలతోటి కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు చేసేసాం. ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ స్పాట్ దగ్గర ఇప్పుడు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయా? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికి ఇంకా ఏదైతే ఉదయం తారసపడినటువంటి మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో ఇప్పటికీ అందినటువంటి సమాచారం ప్రకారం 5గురు మరణించినట్లుగా అక్కడే మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇటు మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు, భద్రతా బలగాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ప్రధానంగా గమనార్హం చేసేది. రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.